క్రీస్తునందు ప్రియమైన సంగమ, ఆత్మదేవుని ఆత్మశక్తిని బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి మనము ప్రతి గురువారము మర్మములు అనే అంశాన్ని బైబిల్ స్టడీలో ధ్యానిస్తున్నాం. ఆ మర్మములు అనే అంశంలో అనేకమైన సత్యాలను ఇప్పటి వరకు మనం ధ్యానించుకొని ఉన్నాం. అదే రీతిగా ఆత్మదేవుని యొక్క ఆత్మీయతతో కూడిన ఆశీర్వాదకరమైనటువంటి స్థితిని ఈ రీతిగా చూస్తూ వస్తున్నాం. స్పిరిట్ ఆఫ్ లాలెస్నెస్, స్పిరిట్ ఆఫ్ లాలెస్నెస్, చట్టము లేకుండా, న్యాయము లేకుండా ఉండే ఆత్మ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. 2 తెస్సలోనిక 2వ అధ్యాయము 7వ వచనంలో మనం చూసినప్పుడు, ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది. ధర్మ విరోధ సంబంధమైన మర్మము, ధర్మం అంటే న్యాయము, అంటే సత్యము. సత్యమునకు విరోధ సంబంధమైనటువంటి మర్మము గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పటికే క్రియ చేయుచున్నది. ఇప్పుడు జరుగుతుందని సాతానుడు బంధకములలో ప్రపంచమంతా కూడాను విస్తరింపబడినటువంటి అజ్ఞానంతో జ్ఞానము లేని వారిగా ఉంటున్నారు. వాళ్ళ విజ్ఞాపన ప్రార్థనలో కొన్ని దేశాల గురించి చేశాం. అది ఆ స్థితిని మనము చూడకూడదు అని దేవుడు మాట్లాడుతూ, చూడండి అక్కడే అంటున్నాడు, తన సొంత కాలములందు బయలుపరచబడి మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది. కానీ ఇది వరకు అడ్డగించున్న వాడు మధ్య నుండి తీసివేయబడి వరకే అడ్డగించును. ఇది వరకు అడ్డగించుతున్న వాడు మధ్య నుండి తీసివేయబడి వరకే అడ్డగించును అనగా సాతానుడు మరణమునకు గురి కాబోతున్నాడు. సాతానుడు ఇక్కడ రాశాడు చూడండి, ఇది వరకు అడ్డగించున్నవాడు మధ్య నుండి తీసివేయబడి వరకే అడ్డగించును. వాడిని దేవుడు ఏం చేస్తాడంటే బంధిస్తాడు. బంధించిన తర్వాత మరణానికి గురి చేస్తాడు ధర్మ విరోధిని. ఆ సంగతి మనం గ్రహించాలి. ఆ సంగతిని మనము గ్రహించాలి. ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఆశీర్వాదకరమైన స్థితిని మనం గుర్తించాలని ఆత్మదేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. ధర్మ విరోధి బయలుపరచబడును. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ప్రభు అయిన యేసు తన నోటి ఊపిరి చేత వారిని సంహరించి తన ఆగమన ప్రకాశం చేత నాశనము చేయను. దేవుని ఊపిరితోనే చచ్చిపోతాడు రేపొద్దున. ఇప్పుడు ఎవరైతే బంధకాలలో ఉన్నటువంటి ఆ యొక్క సాతానుడు మనల్ని ఇబ్బంది పెడుతున్నాడో ఆ మర్మాన్ని మనం గమనించాలని ఆత్మదేవుడు మాట్లాడుతూ, నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయేది కనుక రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోను నానా విధములైన సూచన క్రియలతోను మహత్కార్యములతోను దుర్నీతితోను పుట్టించి సమస్త మోసముతోను నశించుచున్న వారిలో సాతాను పట్టుచున్న బలమును అనుసరించి ఉండును. ఇక్కడ రాసినట్టు చూడండి, ప్రేమను అవలంబింపకపోయేది కనుక నా రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోను నానా విధములైన సూచక్రియలతోను మహత్కార్యములతోను దుర్నీతి పుట్టించు సమస్త మోసంతోను నశించున్న వారిలో సాతాను కర్మచు బలమును అనుసరించి ఉండును. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి అందు అభిలాష గల వారందరూ శిక్షా విధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసం చేయి శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. మహాదేవుని మర్మాన్ని గుర్తించాలి. సాతానుడు
ఏ రీతిగా దేవునికి విరోధంగా ఉన్నాడో ఆ రీతిగా సాతానుని దేవుడు ఏం చేయబోతున్నాడో మనం అది ఒక మర్మం అని గుర్తించాలి. ఆ మర్మాన్ని ఈ దినాన మనం ధ్యానిస్తూ వస్తున్నాం. అదే రీతిగా మరి యొక్క సత్యాన్ని మనం చూస్తూ వస్తున్నాం. 7 క్యాండిల్స్, 7 దీపస్తంభములు. ప్రకటన కార్డు రాస్తున్నాడు 1వ అధ్యాయము 20వ వచనములో ఈ యొక్క మాటని మనం చదువుకుంటూ వస్తున్నాం. ప్రకటన 1:20. కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, నీటి వెంట కలుగు వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీప స్తంభముల సంగతియు రాయము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీప స్తంభములు 7 సంఘములు. రాయబడినటువంటి మాటలో మీరు సత్యాన్ని గమనించినప్పుడు, నువ్వు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలుగుబో వాటిని, చూచినవి, ఉన్నవి, వీటి వెంట కలుగుబోనవి అనగా తన కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మం, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతి. ఆ 7 దీపస్తంభాలంట 7 సంఘాలు గుర్తంట. మనందరికీ తెలుసు 7 సంఘాలు ఏమో అక్కడే ఉంటాయి. ఆ 7 సంఘాలకి ఆ యొక్క 7 స్తంభములు, ఆ యొక్క దీపస్తంభాలు ఉంటాయని, క్యాండిల్స్ ఉంటాయని మనము గ్రహించాలి. అక్కడే రాస్తున్నారు చూడండి. ఆ 7 సువర్ణ దీపస్తంభము, 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు, 7 దీపస్తంభములు 7 సంఘములు. ఆ యొక్క 7 సంఘాల గురించి రాస్తాడు. మారు మనసు లేనటువంటి ఆ యొక్క సంఘాలన్నీ కూడాను మనము రేపు చూడబోతున్నాం. ఆ యొక్క 7 సంఘాల్లో దేవాతి దేవుడు చేసినటువంటి ఆశీర్వదకరమైన స్థితిని కూడా మనము చూడబోతున్నామని ఆత్మదేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అదే రీతిగా గాడ్స్ డిలే అండ్ కాస్టింగ్ అవుట్ ఆఫ్ సాటన్ 17, గాడ్స్ డిలే అండ్ కాస్టింగ్ అవుట్ ఆఫ్ సాటన్. రెవల్యూషన్ 17లో ఈ సత్యాన్ని చదువుకుందాం. రెవల్యూషన్ 17లో గాడ్స్ డిలే అండ్ కాస్టింగ్ అవుట్ ఆఫ్ సాటన్. ఎందుకు సాతాను దేవుడు మరణానికి గురి చేయట్లేదు, ఆలస్యం చేస్తున్నాడని మనం ధ్యానిద్దాం. 7వ దూత పలుకు దినములలో అతడు బూర బూదుచుండగా దేవుడు దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మం సువార్త మగునని చెప్పాను. సువార్తలోనే కదా ఇప్పుడు మనం అందరం సువార్త వారినే. మనం అందరం కూడా ఇప్పుడు ధ్యానిస్తున్న క్రమం అంతా సువార్తే. ఆ యొక్క సువార్త గురించి మాట్లాడుతూ అంటున్నాడు, సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్తాడు. ఆ మర్మం ఏదైతే ఉందో సాతానుడు బంధించే మర్మము ఆ సువార్తలో దేవాతి దేవుడు తెలియచేశాడని మనం గుర్తించాలి. అదే రీతిగా మహాదేవుడు మరి యొక్క సత్యాన్ని 12వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. 12 ప్రకటన 7వ వచనాన్ని మనం చదువుకుంటూ, యుద్ధము జరిగెను. మీకాయిలను అతని దూతలను ఆ ఘటాసర్పంతో యుద్ధము చేయవలనని ఉండగా ఘటాసర్పము దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయేది కనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయెను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల అది సర్పమైన ఆ మహాగఢ సర్పము పడద్రోయబడెను, ఆ భూమి మీద పడద్రోయబడెను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. అది దేవాతి దేవుడు ఆ యొక్క స్థితిని మనకు తెలియచేస్తూ ఉన్నారు. అదే రీతిగా 17వ వచనం కూడా 12వ అధ్యాయంలో మనం ధ్యానిద్దాం. 17వ వచనము. అందుచేత ఆ ఘట సర్పము ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గురించి సాక్ష్యం ఇచ్చుచు ఉన్నవారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలువెడలి సముద్ర తీరమున నిలిచెను. చేత ఆ ఘట సర్పము ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గురించి సాక్ష్యం ఇచ్చుచు ఉన్న వారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయటకై బయలుదేరి మనం మిగిలిపోయి ఉంటాం. కొంతమంది వాళ్ళ మీద యుద్ధం చేయటానికి బయలుదేరతాడు సాతానుడు. రేపు జరగబోయే
ఒక యోగ్యకరమైన స్థితి ఏంటంటే మన తరపున దేవాతి దేవుడి నుండి మనల్ని ఆశీర్వాదకరంగా మారుస్తారని మనం గుర్తించాలి. వారి తర్వాత మిస్టరీ ఆఫ్ బబులోన్. మిస్టరీ ఆఫ్ బబులోన్ మహాదేవుడు తెలియజేస్తున్నాడు. బబులోన్ గురించి ఒక మిస్టరీ అంటున్నాడు. ఆ యొక్క మర్మం అంటున్నాడు. ప్రకటన 1:20 మనం చదువుకుంటూ వస్తున్నాం. ప్రకటనలో 1:20 ఆత్మదేవుడు మాట్లాడినటువంటి ఈ మాటని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. బబులోను చూచిన వాటిని ఉన్న వాటిని నీవు వీటి వెంట కలగబో వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును ఆ 7 దీపస్తంభముల సంగతి రాయము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. బబులోను పట్టణము అతిశయముతో జీవించింది. జ్ఞానవంతులు అనుకున్నది, ఐశ్వర్యవంతులు అనుకున్నది, దేవునికి విరోధమైనటువంటి జ్ఞానంతో నింపబడి తన యొక్క జీవితాన్ని గడిపినటువంటి దేశముగా ఉంటున్నది. ఆ యొక్క దేశము ఏ రీతిగా రేపు పతనము కాబోతుందంటే, అనగా బబిలోన్ అనేది అతిశయానికి గర్వానికి గుర్తుగా ఉంటున్నటువంటి దేశమై ఉంటున్నది. ఆ యొక్క స్థితిని రేపొద్దున దేవాతి దేవుడు చేయబోతున్నటువంటి యోగ్యకరమైన స్థితి ఏమిటంటే నాశనం చేయబోతున్నాడు. చూడండి, అక్కడే ఆ మాట మహాదేవుడు 7 నక్షత్రాల గురించి రాస్తాడు. 7 సువర్ణ దీపస్తంభముల సంగతి రాయము. ఆ 7 నక్షత్రములు 7 సంఘమునకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. ఆ 7 సంఘాలు రేపు దేవాతి దేవుని యొక్క ఆత్మీయతో కూడిన స్థితిలో మనము ఇప్పుడు అందరం అందులో సంఘాల్లో భాగస్థులు మనం కూడా మహాదేవుడు తెలియజేస్తూ ఉన్నారు. అదే రీతిగా మహాదేవుడు మాట్లాడుతున్నటువంటి మరి ఒక మాటని మనం చదువుకుంటూ వస్తున్నాం. 10వ అధ్యాయం ప్రకటన 7వ వచనాన్ని కూడా చదువుతాం. ప్రకటన 10:7 కూడా ఒక సత్యము దేవాతి దేవుడు లిఖించారు. 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన ప్రకారము సువార్త ప్రకారం దేవుని మర్మము సమాప్తమగునని చెప్పాను. దేవుని మర్మము సమాప్తమగునని చెప్పాను. మహాదేవుడు తెలియజేసిన మాట మీరు వినాలి. 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా అది యుద్ధం చేయాలని వాళ్ళ సైనికులతో, అపవాది సైనికులతో బూర ఊదటానికి సిద్ధంగా ఉన్నది. అప్పుడు దేవుడు చూడండి, తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పాను. దేవుని మర్మము సమాప్తమగునని చెప్పాను. మహాదేవుడు అపవాదిని బంధించే సమయాన్ని గురించి మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మరి యొక్క మాటని 17వ అధ్యాయం ప్రకటనలో మరి ఒక సత్యాన్ని మనం చదువుకుందాం. 17 ప్రకటనలో మహాదేవుడు మాట్లాడుతున్నటువంటి ఈ మాటని మనం చదువుకుంటూ వస్తున్నాం. 7వ వచనాన్ని మనం చదువుకుంటూ వస్తున్నాం. 17 నాతో ఇట్లా నేను నీవేళ ఆశ్చర్యపడితివి. ఈ స్త్రీని గురించి మర్మము 7 తలలను 10 కొమ్ములను కలిగి దాని మోయిచున్న పూర మృగముల గురించిన మర్మము నేను నీకు తెలియపెదను. నీవు చూచిన ఆ మృగము ఉండెను గాని ఇప్పుడు లేదు. అయితే అది అగాధ జలములో నుండి పైకి వచ్చుటకును నాశనమునకు పోవుటకును సిద్ధముగా ఉన్నది. భూనివాసులలో జగత్తు ఉత్పత్తి మొదలుకొని జీవ గ్రంథము ముందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగము ఉండెను గాని ఇప్పుడు లేదు. అయితే ముందుకు వచ్చిన సంగతి తెలుసుకొని ఆశ్చర్యపడతారు. జీవ గ్రంథమందు ఆ యొక్క పేరు లిఖించబడాలి. జీవ గ్రంథమందు పేరు లిఖించబడాలి. మనం కూడా ఆ యొక్క పేరు మంది లిఖించారో లేదో కూడా మనం చూసుకోవాలి. ప్రకటనలోనే ఈ మాటను కూడా చదువుకుందాం. 12వ వచనము 20వ అధ్యాయంలో మహాదేవుడు తెలియజేస్తున్న ఈ మాటని మనం చూస్తూ వస్తున్నాం. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి
తమ క్రియల చొప్పున మృతుల్లో తీర్పు పొందిరి. సముద్ర చాలు. తీర్పు పొంది జీవ గ్రంథంలో పేరు అంటే మీది లేకపోతే మనం తీర్పులోనికి వెళ్ళవలసి వస్తుంది. ఆ తీర్పులోనికి వెళ్ళటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా అనే మాటని దేవుడు తెలియజేస్తున్నాడు. మహాదేవుడు ఆత్మీయతో కూడినటువంటి ఆశీర్వాదకరమైన స్థితిని మనకు తెలియజేస్తూ ఉండగా, ఆత్మదేవుని యొక్క ఆత్మీయతలో మనం బలపరచబడి ఉంటుండగా 17వ అధ్యాయము 7వ వచనాన్ని మనం ప్రకటనలో ఒకసారి గుర్తు చేసుకుందాం. 17:7లో ఉన్న ఈ సత్యాన్ని మనం గుర్తు చేసుకుందాం. స్త్రీని గూర్చిన మర్మము 7 తలలను 10 కొమ్ములను కలిగి దాని మోయిచున్న క్రూర మృగమును గూర్చిన మర్మము నేను నీకు తెలిపేదను. నువ్వు చూచిన మృగము అంటే ఎవరో కాదు, సాతానుడు. ఆ మృగం. ఆ సాతాను యొక్క మర్మాన్ని రేపు ప్రకటనలో ఇవన్నీ రేపు జరగబోతున్నాయి. రాకడకి ముందుగా జరగబోయే క్రియలన్నీ ఇవే. కాబట్టి మనం అందరము గమనించి ఆశ్చర్యకరమైన స్థితులను పొందాలని ఆత్మదేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. 17:5 కూడా ఈ మాట చదువుకుందాం. 17:5లో ఉన్న ఈ మాటను కూడా చదువుకుందాం. దాని నొసట దాని పేరు ఇలాగు రాయబడి ఉండెను: మర్మము వేశ్యలకును భూమిలోని హేయమైన వాటిని తల్లి అయిన మహాబబులోను మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తం చేతను యేసు యొక్క హతసాక్షుల రక్తం చేతను మత్తిల్లుతూ ఉండుట చూచితిని. నేను మహాదేవుడు మాట్లాడుతున్నటువంటి ఈ మాట, అక్కడ ఉన్నటువంటి విషయాన్ని మీరు చూసినప్పుడు ఆత్మదేవుడు ఈ మాటని మాట్లాడుతున్నాడు. భూమి లేని ఏకమైన వాటికి తల్లి అయిన మహాబబులోను మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేతను యేసు యొక్క హతసాక్షుల రక్తము చేతను మత్తిల్లుండుట చూచితిని. నేను దాన్ని చూసి బహుగా ఆశ్చర్యపడగా దూత నాతో ఇట్లా ఆశ్చర్యపడితిని. ఈ స్త్రీ కూర్చిన మర్మమును 7 తలలను 10 కొమ్ములను కలిగి దాన్ని మోయించిన క్రూరమును కూర్చున్న మర్మమును నీకు తెలియజెప్పేదను. నీవు చూచిన ఆ మృగము ఉండెను, కానీ ఇప్పుడు లేదు. అయితే అది అగాధ జలముల్లో నుండి పైకి వచ్చేటకు నాశనమును పోవడానికి సిద్ధముగా ఉన్నది. భూ నివాసులలో జగదుత్పత్తి మొదలుకొని జీవ గ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదు వారు ఆ ముఖముండును. కానీ ఇప్పుడు లేదు. అయితే ముందుకు వచ్చిన సంగతి తెలుసుకుని ఆశ్చర్యపడును. కాబట్టి జీవ గ్రంథంలో మన పేర్లు లిఖించబడాలంటే విశ్వాసత నీతిలో మనం జీవించాలి. రేపు జరగబోయే భవిష్యత్తు గురించి, మర్మాల గురించి మనం ధ్యానించాం. మొత్తం 18 మర్మాలు ధ్యానించాం. 18 మర్మాలని ఈ యొక్క బైబిల్ స్టడీలో మనము పూర్తి చేసుకున్నాం. దేవాతి దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.